సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. వీళ్ళ గురించి చెప్పాలంటేనే నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే డబ్బు కోసం అంతలా దిగజారిపోయారు వీళ్ళు. నోట్ల కట్టల కోసం ఎంతోమంది జీవితాలను నాశనం చేశారు వీళ్ళు. లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, వినయ్ కుయ్యా, విష్ణుప్రియ మరియు విజ్జు గౌడ్, ఒకరా ఇద్దరా మొత్తం 74 మంది. ఈ లిస్ట్ అంతా పోలీసుల దగ్గర ఉంది. ఫస్ట్ వికెట్ లోకల్ బాయ్ నాని, నెక్స్ట్ భయ్యా సన్నీనే. సామాన్యుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఐటీ యాక్టులతో పోలీసులు యాక్షన్లోకి దిగిపోయారు. ఎప్పుడైనా వీళ్ళను కూడా అరెస్ట్ చేయొచ్చు. జైల్లో వేసిన వీళ్ళు చేసిన తప్పులను మాత్రం క్షమించలేము. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అసలు ఏమనాలి? లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు కదా అని ఏం చేసినా ఏమీ కాదులే అనే ధీమానా? యూట్యూబర్ అనే ఒక క్రేజ్తో వచ్చిన ఒక బలుపా? సోషల్ మీడియా పోస్టుల ద్వారా వస్తున్న డబ్బు చాలదా? డబ్బు యావలో పడి పైత్యం ఎక్కువై బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారా? డబ్బు పిచ్చి అంత ఎక్కువైందా? ఇప్పుడు అనుభవించండి. లోకల్ బాయ్ నానిని అడగండి ఒక్కసారి, జైలు ఎలా ఉంటుందో. త్వరలో మీరు కూడా చూస్తారులే. జైలు గోడల మధ్య ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తే గానీ ఎన్నో కుటుంబాలను నాశనం చేసిన ఆ పాపం పోదు. మీరు తప్పు చేశారు, అది కూడా క్షమించరాని తప్పు. మీరు చెప్పే మాటలు ఎన్ని కుటుంబాలను నాశనం చేశాయో అసలు మీకు తెలుసా? యాప్లో బెట్టింగ్ పెట్టండి, లక్షలు సంపాదించండి అని మీరు చేసే ప్రమోషన్స్ ఎంతమంది తల్లులకు కడుపుకోత మిగిల్చాయో మీకు తెలుసా? ఎంతమంది పిల్లలు తమ తండ్రిని కోల్పోయారో తెలుసా? బెట్టింగ్ యాప్లో నష్టపోయి చనిపోతున్నారని తెలిసి కూడా మీరు ప్రమోషన్స్ చేస్తారా? ఎంత బలుపు మీకు! ఈజీగా లక్షల డబ్బులు వస్తుందన్న కొవ్వే కదా. ఏసీలో కూర్చొని అరచేతిలో ఫోన్ ద్వారా బెట్టింగ్ యాప్ల కోసం మీరు రేపిన ఆశలే ఇప్పుడు మీ మెడకు చుట్టుకుంటున్నాయి. మీరు చెప్పడం వల్లే చాలామంది అప్పులు చేశారు. మీరు చెప్పడం వల్లే ఇంట్లో బంగారాన్ని అమ్మేశారు. మీరు చెప్పడం వల్లే ఆస్తులు తనఖా పెట్టి బెట్టింగ్ కట్టారు. మీరు చెప్పడం వల్లే ఇంట్లో గొడవ పడి మరి డబ్బు ఆశకు పోయి జీవితాలను పోగొట్టుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే బెట్టింగ్ యాప్లకు పదుల సంఖ్యలో ఫ్యామిలీలు బలయ్యాయి. మరి ఆ కుటుంబాలను మీరు ఆదుకుంటారా? వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని తిరిగి మీరు ఇస్తారా? ఇప్పుడు చెప్పండి, తమ వారి ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ అంతా ఇంత కాదు. మీకు కొంచెమైనా సిగ్గుండాలి. భయ్యా సన్నీ యాదవ్ వింటున్నావా? విజ్జుగౌడ్ అసలు ఏం చేశావో నీకు తెలుస్తుందా? విష్ణుప్రియ నువ్వు కూడానా? వినయ్ కుయ్యా ఏంటి వినిపిస్తుందా? ఇప్పటికైనా మారండిరా మీరు. ఒక్కసారి ప్రాణాలు తీసుకున్న వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఎంత నరకం చూస్తున్నారో చూడండి. మీకేం హాయిగా లక్షలు సంపాదించి ఏసీల్లో కూర్చొని విలాసాలు అనుభవిస్తున్నారు. ఎదుటోడి ప్రాణం పోతుంటే చూస్తూ మీరు అనుభవించే లైఫ్ ఒక లైఫేనా? మీకు ఇంత కూడా బాధ లేదు కదరా? అరెస్ట్ చేస్తారన్న భయంతో మీరు వీడియోలను డిలీట్ చేస్తున్నారే కానీ అయ్యో మన వల్లే కొందరు జీవితాలు నాశనం అవుతున్నాయనే పశ్చాత్తాపం మీలో కొంచెమైనా కనిపించడం లేదు. మీ ఫ్యామిలీలో ఎవరినైనా అడగండి, నేను చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల కొందరు చనిపోయారు, మనకు మాత్రం లక్షల్లో డబ్బులు వచ్చాయి, కరెక్టేనా అని ఒక్కడైనా మీకు మద్దతు ఇస్తాడా? చూడండి. షోలు చేసుకోండి, వీడియోలు పెట్టుకోండి, దేశాలు తిరగండి, జనాన్ని ఎంటర్టైన్ చేయండి, అందరూ సంతోషిస్తారు. డబ్బు సంపాదించండి, ఎవరు వద్దనరు, ఎవరు ప్రశ్నించరు. కానీ బెట్టింగ్ యాప్ల కోసం దిగజారి మరీ బజారున పడకండి, జనం ప్రాణాలు తీయకండి. For more videos like this, subscribe Big TV channel.